వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. మన ప్రపంచంలో చాలా అంటే చాలా డిఫరెన్సెస్ టెక్నికల్కి సంబంధించిన విషయాలు చాలా మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కూడా కొన్ని ఉన్నాయి. సో అందులో మనకి సంబంధించి ఎవ్రీ టైం మనకి యూజ్ అయ్యేది పవర్. నార్మల్ విద్యుత్కి తర్వాత సోలార్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో విచ్ ఈస్ బెస్ట్ కరెంట్ సప్లై అనేది దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి RK11 ఫౌండర్ అశోక్ గారు మన ముందు ఉన్నారు. హలో అశోక్ గారు, ఎలా ఉన్నారండి? హాయ్ అండి, చెప్పండి. యా సార్, ఓకే. RK11, సో యాక్చువల్లీ RK11 అనేది అసలు ఏంటి సార్? దాని గురించి మాకు అంటే ఇంట్రడక్షన్ ఇవ్వండి, అసలు ఏంటి అది అనేది. RK11 అనే పేరు నేను సంస్కృత పదం నుంచి తీసుకున్నానండి. ఆర్కా అనే పదానికి అర్థం సోలార్, సన్. ఓకే. ఎలాగైతే మనకి ప్రభాకరు, భాస్కర్ ఇలా పేర్లు పలు పేర్లు ఉన్నాయో, ఆర్కా అనేది కూడా ఒక పేరు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోనార్క్. ఓకే. కోనార్క్ వచ్చింది ఆర్కా నుంచి వచ్చింది. ఓకే. టెంపుల్ ఆఫ్ సన్ కదా. ఓకే. సో అలాగా ఆర్కా అంటే సంస్కృత్లో సోలార్, సన్ అని అర్థం. ఓకే. 11 అనేది హైదరాబాద్లో మనం యూజ్ చేయవలసిన యాంగిల్. ఓకే. ఏ యాంగిల్లో అయితే మనం సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తామో ఆ యాంగిల్ వచ్చేసి 11 degrees. ఓకే. సో అలాగా ఆ పేరు పెట్టాలి. ఓకే, అంటే ఇది ఆర్కా అనేది ఎవరు స్టార్ట్ చేశారు? RK11 అనేది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? RK11 అనేది నేనే స్టార్ట్ చేశానమ్మా. 2019లో స్టార్ట్ చేశాను. ఓకే. సిన్స్ 7 years బాగా. యు ఆర్ ద ఫౌండర్ ఆఫ్ RK11. అవునమ్మా, నేనే ఫౌండర్. ఓకే. సో ఈ RK11 అనేది అంటే దీనికి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతుందండి? అంటే మనము సోలార్ ఎవరికైతే అవసరమో లేదా ఎలక్ట్రిసిటీ ఎవరికైతే అవసరమో అక్కడ సోలార్ అవసరం పడుతుంది. అవును. సోలార్ నుంచి మనము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. తద్వారా ఎలక్ట్రిసిటీ సేవింగ్ ఒకటి, మనకి ఎన్విరాన్మెంటల్ సేవింగ్ ఒకటి జరుగుతుంది. సో ఏ బిల్డింగ్ అయినా సరే సోలార్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలన్నా ఏ బిల్డింగ్ అయినా సరే సోలార్ మనం పెట్టాలి. సో నేను రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అన్ని ఏ బిల్డింగ్ అయినా సరే నేను సోలార్ పెడతాను. ఓకే సార్, దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ RK11? పర్పస్ అంటేనమ్మా, ఇప్పుడు మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఏవైతే మనకి ఇంతకుముందు అనేవాళ్ళు కూడు గుడ్డ నీరు అని, లేదా కూడు గుడ్డ ఇల్లు అనేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బేసిక్ నీడ్స్ అనేవి ఏంటివి? మనకి ఫ్యూల్ అంటే పెట్రోల్, డీజిల్, అలాగే గ్యాస్ అండ్ పవర్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం, ఎక్కడైతే ఈ యుద్ధాల వల్ల మనకి గ్యాస్ షార్టేజ్ వస్తుంది, ఫ్యూల్ షార్టేజ్ వస్తుంది. రానున్న రోజుల్లో మీకు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన సొంతంగా మన ఇంటిపైనే ఉన్న స్పేస్ని యూజ్ చేసుకుని మనం సొంతంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే అవకాశం సోలార్కి ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా సోలార్ సిస్టమ్ అనేది అంటే అదర్ విద్యుత్ కూడా ఉంది కదండి. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు విండ్ మిల్ ఉంది. విండ్ మిల్కి వచ్చేసి మనకి మెకానికల్ పార్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి దానికి మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది, స్పేస్ ఎక్కువ కావాలి, దాని నాయిస్ ఎక్కువ ఉంటుంది. అదే సోలార్ ఒకసారి ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇంకా అది కదిలే ప్రసక్తి లేదు. అసలు దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా లేదా అనేది మీకు తెలియదు. సైలెంట్గా చేస్తుంది, మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఓన్లీ మనము ప్యానల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి టైం టు టైం. ఓకే. పవర్ సప్లై అనేది సేమ్ ఉంటుందని డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? పవర్ సప్లై మనము బిల్డింగ్ కి ఎంత కన్సంప్షన్ ఉందో దాన్ని బట్టి మనకి పైన స్పేస్ ఎంత ఉందో రూఫ్ పైన అవి అసెస్మెంట్ చేసి మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా కరెంట్ బిల్లు కూడా దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా మీరు సోలార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. మనం మినిమం బిల్ కట్టవలసి ఉంటుంది అంతే. ఓకే సార్, ఇప్పుడు మీ RK11లో ఎంప్లాయీస్ అనేది ఎంతమంది ఉన్నారు? అంటే దానికి సంబంధించి కంపెనీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? నా కంపెనీలో వచ్చేసి ఆన్ రోల్ స్టాఫ్ వచ్చి 6 members ఉన్నారమ్మా, ఇంజనీర్స్. ఓకే. మనం ఇన్స్టలేషన్ చేసే సైజ్ బట్టి, సైట్ బట్టి మనం లోకల్ లేబర్ని అక్కడి నుంచి హైర్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయాక ఏదైతే టెక్నికల్గా మనము చేయవలసి ఉంటుందో అసెస్మెంట్, అది మా స్టాఫే చేసుకుంటారు. ఓకే, అంటే దీనికి సంబంధించి పర్టికులర్ స్టడీస్ ఏమైనా ఉండి తీసుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ మీరే ఇచ్చి దాంట్లో జాబ్ పరంగా ఇస్తున్నారా? లేదు, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటి మనకు తెలిసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తెలిసి ఉండాలి. DC కనెక్షన్స్ తెలిసి ఉండాలి. ఇవి 2 తెలిస్తే ఎవరైనా సరే ఇన్స్టాల్ చేయగలరు. ఓకే, ఇప్పుడు మీ RK11 కంపెనీకి పార్ట్నర్స్ ఉన్నారా, ఓన్లీ మీరు మాత్రమే దాన్ని రన్ చేస్తున్నారా సార్? నేను సోల్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కానీ నేను ఒక్కడే ఉన్నారు.
ఓకే. సో యు ఆర్ ద ఫౌండర్ అండ్ యు ఆర్ సింగిల్ ట్రావెలింగ్ ఆర్కా 11. అవును. ఓకే. ఓకే సార్. అంటే ఈ ఆర్కా 11ని స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? నేను బేసికల్గా 2004లో ఎంఎస్ చేశానమ్మా, ఓకే. యూకే నుంచి. నానో టెక్నాలజీలో చేశాను. ఓకే. చాలా అడ్వాన్స్డ్ స్టడీస్ అది. అంత అడ్వాన్స్ స్టడీ చేసి నేను ఒక 18 ఏళ్ళు అదే అడ్వాన్స్ స్టడీస్లో జాబ్ చేయడం కూడా జరిగింది వేరియస్ ఎంఎన్సి కంపెనీస్లో. ఓకే. బట్ ఎప్పటి నుంచో నాకు ఎన్విరాన్మెంట్కి దగ్గర ఉండాలి, ఎన్విరాన్మెంట్కి ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నేను 13 దేశాలు తిరిగి ఎంతో టెక్నాలజీ చూశాను. అలా కాకుండా మన కంట్రీకి ఏదో చెయ్యాలి అని చెప్పి వేరియస్ ఆప్షన్స్ ఆలోచించాను. ఓకే. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇలాంటివన్నీ ఆలోచించాను. నేచర్కి దగ్గరగా ఉండే బిజినెసెస్ ఏమున్నాయి అని. అందులో నాకు అనిపించింది ఏంటంటే నాకున్న టెక్నికల్ ఎక్స్పర్టీసు ఏదైతే నేను ఎంఎన్సీలో వర్క్ చేశానో అప్పుడు ఒక సోలార్ కంపెనీకి నేను రీసెర్చ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ రీసెర్చ్ని బేస్ చేసుకుని నేను సోలార్ కంపెనీ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో పెట్టాల్సి వచ్చింది. ఓకే. ఇఫ్ ఐ ఆస్క్ ద ఆప్షన్ అంటే సోలార్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తారా, లేకపోతే అదర్ విద్యుత్ అది బెస్ట్ అని చెప్తారు? ఈ రెండిట్లో విచ్ ఇస్ బెస్ట్ వన్ అని అడిగితే ఏం చెప్తారు సార్? నన్ను అడిగితే నేను సోలార్ అనే చెప్తాను. అంటే అది మీ కంపెనీ కాబట్టేనా? అలా కాదు, సోలార్లో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందమ్మా, కన్స్యూమర్కి చాలా ఈజీగా ఉంటుంది, లైఫ్ లాంగ్ అని ఎందుకంటున్నానంటే దీనికి 30 years ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఓకే. కాబట్టి మనం ఆ 30 years ఆఫ్ లైఫ్లో మెయింటెనెన్స్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. ఓన్లీ మనము దాని సోలార్ ప్యానెల్ యొక్క గ్లాస్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 15 days 20 daysకి ఒకసారి తప్పించి ఇంక వేరే మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ప్లస్ ఇందులో డిఫెక్ట్ అయ్యే ఛాన్స్ కానీ పని చేయకుండా పోయే ఛాన్స్ కానీ చాలా 0.01% ఉంటుంది. ఓకే. ఫెయిల్యూర్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బెస్ట్. ఓకే సార్. యాజ్ ఎ ఫౌండర్గా ఆర్కే 11 యొక్క విజన్ ఏంటి సార్? అందరికీ సోలారు, అందరికీ ఫ్రీ విద్యుత్ ఇవ్వాలన్నదే ఆర్కా 11 యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ. ఓకే. అంటే దీనికి రీజనబుల్గానే ఉంటుందా సార్? అంటే బయట విద్యుత్ దానికంటే సోలార్కి అంటే మధ్యలో రేట్స్ అనేది ఎలా ఉంటుంది? అంటే డెఫినెట్గానమ్మా ఇది మనకి 25 years to 30 years ఉండే సిస్టమ్ ఇది. ఓకే. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ వర్సెస్ మీకు వచ్చే రాబడి అంటే దాని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక 5 years మీరు ఏదైతే ఇప్పుడు వస్తున్న కరెంట్ బిల్లు ఒక 5 years క్యాలిక్యులేట్ చేసుకుని, సపోజ్ ఒకరికి 3000 బిల్ వస్తుంది అనుకోమ్మా, దాన్ని 5 years అయితే నేను ఎంత కడతాను అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఆ 5 years యొక్క వాల్యూ, ఆ వాల్యూని ఒకేసారి మనకి పేమెంట్ చేస్తే అంత కాస్ట్లో మనకి 30 years పవర్ వస్తుందమ్మా. కాబట్టి ఒక 5 yearsలో ఎంతైతే బిల్ కడతారో మీరు, సపోజ్ మీరు సోలార్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు, వేరొకరు ఉన్నారు వారు వద్దని అనుకున్నారు, మీకు 3000 బిల్ వస్తుంది, వాళ్ళకి 3000 బిల్ వస్తుంది అనుకున్నాం. సో ఇప్పుడు మీకు పెట్టేది ఏదైతే సోలార్ ఉందో దాని వాల్యూ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 into 1 year క్యాలిక్యులేట్ చేసుకోండి, 3000 into 1 year క్యాలిక్యులేట్ చేసుకుంటే 36,000 వస్తుంది. 36 into 5 years, సో 1,80,000 మీరు కడుతున్నారు. అదే 1,80,000 నాకు ఒకేసారి మీరు ఇస్తే మీకు 25 years నేను ఇస్తున్నాను పవర్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటనంటే ఆయన ఆ 3,000 కడుతూనే ఉంటాడు, 5th year తర్వాత కూడా కడుతూ ఉంటాడు. సో ఆయన క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలి? సోలార్ పెట్టకపోతే ఒక 30 yearsలో ఆయన ఎంత కడతాడు బిల్లు? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే ఇప్పుడు రేపటి రోజున షార్టేజ్ వచ్చినప్పుడు విపరీతంగా పెరిగిపోతాయి ఎలక్ట్రిసిటీ రేట్స్. మరి ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. మీరు ఒకసారి సోలార్ పెట్టుకున్న తర్వాత మీకు ఎలాగో మీ ఓన్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి సోలార్ మీరు ఎక్స్ట్రా వాల్యూ కట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా కాస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఎవరి హౌస్కి వాళ్ళు ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు, ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు. హౌస్కి కానీ, ఫ్యాక్టరీకి కానీ, కమర్షియల్ యూనిట్కి కానీ, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, అది ఇది అని ఏం లేదమ్మా. ఎక్కడైతే మనకి సోలార్ అవసరమో, ఎక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ అవసరమో అక్కడ సోలార్ పనిచేస్తుంది. ఓకే. ఐ హ్యావ్ ఎ డౌట్ సార్. ఇప్పుడు నార్మల్గా విద్యుత్కి అయితే అంటే ట్రాన్స్ఫర్ అన్ని కరెక్షన్స్ ఉంది. సో దీనికి కూడా అలాగే మనము ఏమైనా కరెక్షన్స్ ఇస్తామా, లేకపోతే పర్టికులర్ నా హౌస్ని పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, సో అది నా ఇంటి వరకే వస్తుంది కదా, సో బయట ఎవరు అది యూజ్ చేసుకోవడానికి లేదు. సో అలాంటి అంటే బయట కరెంట్ వైర్ లాగా మనం దీనికి అంత ఫెసిలిటీస్ అవసరం లేదు. ఓకే. తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ విద్యుత్ వస్తుంది అన్నమాట. వెరీ నైస్ సార్, చాలా బాగుంది. అండ్ దీనికి ఆర్కా 11కి ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా సార్? బోల్డ్ అన్ని కాంపిటీషన్స్ ఉన్నాయమ్మా. చాలా మందికి తెలిసి తెలియక కూడా
ఇన్స్టలేషన్ చేసేస్తామని వస్తారు. ఓకే. ఒక ఇంటికి పెట్టాలంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది, దానిపైన స్పేస్ ఎంత ఉంది, ఏమన్నా షాడోస్ పడుతున్నాయా, ఈ అసెస్మెంట్ అంతా ఉంటుంది. అవన్నీ చేయకుండా కూడా మేము పెట్టేస్తామని వచ్చేస్తారు. కస్టమర్కి లాస్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు, సపోజ్ మొబైల్ ఉంది, మొబైల్ కొనుక్కోవాలి అనేది మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. ఏ మొబైల్ కొనుక్కోవాలనేది మీరు చూస్తారు తప్పించి ఇప్పుడు అసలు మొబైల్ అంటే ఏంటి, అది కొనుక్కుంటే ఏం లాభము అని ఎవరు మీకు చెప్పరు కదా. ఎందుకంటే అది పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిపోయింది. కానీ సోలార్లో ఏంటంటే మేము ఎక్కడికన్నా వెళ్ళి ఒక సోలార్ మీరు పెట్టుకుంటే ఇది యూజ్ అని చెప్పటానికి ముందు మేము సోలార్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇదంతా ఒక టాస్క్. అంటే ఎడ్యుకేటింగ్ ది కస్టమర్ ఈజ్ వన్ థింగ్, సేల్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే అంటే కాస్ట్ పరంగా కానీ విద్యుత్ పరంగా కానీ సో మనకి ఎక్కువ యూజింగ్గా ఉండేది అండ్ సేఫ్ సైడ్గా ఉండేది సోలార్. అవును. సో ఓకే, దెన్ వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ఆర్కా రెవెన్యూ అంటే ఏం చెప్తారు సార్? రెవెన్యూ ఏం లేదమ్మా, మనము ఎడ్యుకేట్ చేస్తాం కస్టమర్కి. ఓకే. ఇప్పుడు ఆ కస్టమరు మన నుంచి తీసుకోవాలి అని అంటే మనం కాస్టింగ్ ఇస్తాము. ఓకే. మార్కెట్ రేట్ కన్నా మంది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నా ఉద్దేశమే అందరికీ సోలార్ అనేది ఉద్దేశం. ఓకే. నేను జనరల్గా నా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా నుంచి తీసుకున్నా తీసుకోకున్నా మీకు ఇది ప్రాబ్లం ఉంది, మీకు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది కాబట్టి మీరు సోలార్ పెట్టుకోండి అని చెప్పొస్తాను నేను. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడ అంటే మన ఇండియాలో అంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు మీరు ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఫిట్టింగ్ చేసి పెట్టారు సార్? అంటే నేను గత 6 ఏళ్లలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 600 పైనే పెట్టుండానమ్మా. ఆల్ స్టేట్స్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఓకే. సో ఓవరాల్ ఇండియాలో మీ సర్వీస్ అనేది ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీకు సోలార్ సిస్టమ్ కావాలి అంటే మీకు ముందుగా ఇంటిమేషన్ ఎన్ని రోజుల ముందు ఇవ్వాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి దాన్ని మీకు చెప్పాలి అంటే? నా వెబ్సైట్ ఉందమ్మా, arka11.com అని వెబ్సైట్ ఉంది. ఓకే. అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకే. కన్సల్ట్ అయితే నేను మీకు ముందు ఒక ప్రిలిమినరీ సైట్ విజిట్ చేయిస్తాను, ఇంజనీర్ని పంపించి అక్కడ పెట్టచ్చా లేదా అసలు ఏంటి అనేది అన్ని అసెస్మెంట్ చేసి మీకు ఇంత బిల్లు వస్తుంది కాబట్టి ఇంత కావాలని నేను ఒక అసెస్మెంట్ చేసి ఇస్తాను. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత మన నుంచి తీసుకున్న నాలెడ్జ్ ప్రకారంగా మళ్ళీ కస్టమర్ ఇంకొక చోటకి వెళ్ళి ఆ క్లయింట్ ఇంకో చోట కూడా కొనుక్కోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సోలార్ దానికి ఇప్పుడు వేరే విద్యుత్ దానికి డిఫరెన్స్లలో దీనికి ఏమైనా సెక్యూర్ పరంగా ఉంటుందా సార్? అంటే సెక్యూరిటీ ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా దానికి? ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటుంది కాబట్టి, ఎవరి డబ్బా పైన వాళ్ళు ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ అనేది ఉండదమ్మా. కాకపోతే అది పనిచేస్తున్నప్పుడు మనము ఎవరు దాన్ని టచ్ చేయడానికి లేదు. అదే అడుగుతున్నాను. ఇప్పుడు మామూలుగా పైన పెట్టేసినామంటే మామూలుగా పిల్లలు కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్గా పైకి వెళ్ళినప్పుడు టచ్ అయితే కానీ అది షాక్ ఇది అవుతుంది కదా. సో దానికి సంబంధించి అంటే అంత ఓపెనింగ్లోనే ఉంచాలి కదా. సో ఓపెన్లో ఉంచినప్పుడు ఆటోమేటిక్గా అది ఒకటి ప్రమాదకరంగానే ఉంటుంది కదండి. సో దానికంటే అక్కడ సెక్యూరిటీ ఏముంది మరి? సోలార్ అనేది ఒకసారి మనం పెట్టాక 25 years ఉంటుంది, 30 years ఉంటుంది అని చెప్పాను ముందే. సో ఈ 30 yearsలో మనకి వర్షాలు పడవచ్చు, చలికాలం, ఎండాకాలం అన్నీ వస్తాయి. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ నుంచి వచ్చే డ్యామేజ్ ఏమి ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పిల్లలు ఆడుకుంటే ఇది అన్నిటికన్నా సేఫ్. టచ్ చేసి ఏ ప్యానల్ని టచ్ చేసినా ఎక్కడ ఆ సోలార్ ఇన్స్టలేషన్లో మీరు ఎక్కడ టచ్ చేసినా షాక్ అనేది కొట్టదు. అంత సేఫ్గా మేము దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే. ఎక్కడ ఈ పవర్ అనేది లీకేజ్ కానీ ఓపెన్ కానీ ఉండదు. ఓకే. ఓకే. ఒక్క డ్యామేజ్ ఏం జరగచ్చు అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైనా రాయి కానీ ఏదన్నా బ్యాట్ లాంటిది కానీ తగిలితే నేను దానికి అడుగుతున్నాను. సో దానికి మనం ఏమైనా సెక్యూర్ చేయడానికి ఏమి ఉండదు. అది ఓపెన్ గా పెట్టేసి అలా పెడితేనే పవర్ సప్లై అవుతుంది యాక్చువల్గా అయితే. బట్ ఇలాంటి డ్యామేజెస్ వల్ల ఇప్పుడు మీరు చెప్పిన కౌంటింగ్ ప్రకారంగా 1 lakh సంథింగ్ 1,50,000 అలా మరి వాటి టైం పే చేసినప్పుడు సంథింగ్ యాజ్ బ్రోకెన్ అది అయినప్పుడు సో ఆ అమౌంట్ కూడా లాస్ అయిపోతుంది కదా. సో దానికి సంబంధించి ఏమైనా సెక్యూర్ పరంగా మీ సైడ్ నుంచి ఏమైనా ఇవ్వచ్చు కదా అండి? అది కస్టమర్ చూసుకోవాలమ్మా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 600 ఇన్స్టలేషన్ చేశాను. ప్రతి చోటకి వెళ్ళి నేను చూడలేను కదా ఎవరు ఏం డ్యామేజ్ చేస్తున్నారు అనేది. అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు సెక్యూర్ కూడా పెట్టే అవకాశం జాగ్రత్తలు చెప్తాను. నేను జాగ్రత్తలు అయితే చెప్తాను వాళ్ళకి, డూస్ అండ్ డోంట్స్, దగ్గరికి రావాలా వద్దా, ఏం చేయాలి, ఎలా చేస్తే ఏంటిది, ప్లస్
వారంటీస్ కూడా చెప్తాను. ఓకే. ఫిజికల్ డ్యామేజ్ జరిగితే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏదైనా డిఫెక్ట్ వస్తే ఏంటి, ఓకే. పర్ఫార్మెన్స్ వల్ల దాని డిఫెక్ట్ వస్తే ఏంటి అనేది నేను ముందే వాళ్ళకి చెప్పుంటాను జాగ్రత్తలు. ఓకే. ఓకే సార్, యాజ్ ఎ ఆర్కా 11 ఫౌండర్గా మీరు మాత్రమే ట్రావెల్ అవుతున్నారా, మీకు ఎవరన్నా పార్ట్నర్స్ ఉన్నారా? నేను ఎస్టాబ్లిష్ చేసింది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఓకే. 2 పార్ట్నర్స్ ఉండాల్సిన అవసరం ఉందమ్మా రూల్ ప్రకారంగా. ఓకే. రెండో పార్ట్నర్ వచ్చేసి మా అమ్మగారే. మీ మదర్ గారు. ఓకే. కానీ ఆవిడ హౌస్ వైఫ్ కాబట్టి ఆవిడ ఫంక్షన్ ఏముండదు, జస్ట్ మొత్తం నేనే హోల్ అండ్ సోల్గా నేనే చూసుకుంటున్నాను. ఓకే. అంటే ఇంత ఇన్స్పిరేషన్గా మీరు ఒక ఫౌండర్ అయ్యి ఉండే ఒక ఆర్కా 11 కంపెనీని రన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. సో మీరు అశోక్ గారు అని అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, లేదా అశోక్ గారు అన్న వెంటనే అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైర్ అయ్యే వర్డ్ ఏదైనా ఉంటే, అంటే మీ ట్రావెల్ జర్నీలో ఏదైనా ఉంది అంటే ఏం షేర్ చేస్తారు సార్? అమ్మ, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం బ్రేక్ తీసుకోవాలి, ఈ అర్బన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోవాలి అని అంటే ఏ ఊటీయో కొడైకెనాలో మనాలియో అంటారు. బేసికల్గా ఎవరికైనా సరే గ్రీనరీ నచ్చుతుంది, గ్రీన్ కలర్ అనేది నచ్చుతుంది. నేను చేసేది కూడా అదే, గ్రీన్ ఎనర్జీ ఫర్ ఆల్, ఓకే, సోలార్ ఎనర్జీ ఫర్ ఆల్. ఓకే. ఇలాగా నేను కొన్ని క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాము. అంటే ఎవరు చేయలేని ప్రాజెక్ట్స్ కూడా కొన్ని చేయటం వల్ల నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి నాకు డాక్టరేట్ కూడా ఇచ్చింది. ఓకే. అంటే ఇది స్టార్ట్ చేయడానికి మీరు కానీ స్టార్ట్ చేస్తారా, ఎవరైనా మీరు ఇన్స్పైర్ అయ్యి తీసుకొని, లేదా ఇంకెవరైనా హెల్ప్ త్రూ అయినా మీరు ఇది స్టార్ట్ చేయడం జరిగిందా సార్? లేదమ్మా, ఇది నా బ్రెయిన్ చైల్డ్ మాత్రమే. ఓకే. అంటే ఎందుకు వచ్చింది మీకు థాట్, అంటే సోలార్ సిస్టమ్ అనేది అదే తీసుకోవాలి అని మీ మైండ్కి ఎందుకు వచ్చింది? అంటే ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా నీకు, నేను ఎంఎస్ చేశాను, నానో టెక్నాలజీలో ఎంఎస్ చేశాను. అంత హైఫైగా చదివేసి మళ్ళీ నేను పోయి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే, నేను చదివిన చదువుకి నేను చేసే పనికి చదువు వేస్ట్ అవ్వకుండా నేను అదే టెక్నాలజీని యూజ్ చేసి సూపర్ అందరికీ ఇన్స్టాల్ చేసేసి ఎవరికి ఒక తెలియని వాళ్ళకి కూడా ఒక అవగాహన ఇచ్చి మేజర్గా నేను చేసే పని ఏంటనంటే, ముందు క్లయింట్స్ అని కాదు, ముందు ఎవరికైనా సరే ముందు సోలార్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అది నాకు ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. టెక్నికల్ వైజ్గా చూస్తే కనుక ఇప్పుడు ఒక హౌస్కి ఎంత పవర్ సప్లై అవసరం అనేది దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేసి పెడతారా సార్ సోలార్ సిస్టమ్ అనేది? అవునమ్మా. ఓకే. ఇప్పుడు ఒక ఇంటికి సోలార్ కావాలంటే నేను ఒక 3 ఫ్యాక్టర్స్ చూస్తానమ్మా. నెంబర్ 1, అసలు ఆ ఇంటికి కరెంటు బిల్ ఎంత వస్తుంది. ఈ కరెంటు బిల్ అనేది సమ్మర్లో ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఏసీ ఉంటే, వింటర్లో తక్కువ ఉంటుంది. వింటర్లోనేమో గీజర్లు ఎక్కువ వాడతాం, సమ్మర్లో వచ్చేసి ఏసీలు ఎక్కువ వాడతాం. కానీ నేనేం చేస్తానంటే ఒక 1 ఇయర్లో యావరేజ్ బిల్ ఎంత వస్తుంది, అది వింటర్లో 1000 రావచ్చు, మీకు సమ్మర్లో 3000 రావచ్చు. యావరేజ్ బిల్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి చూస్తాను ఒకటి. రెండోది, ఆ రూఫ్ పైన ఏ పర్టికులర్ అయితే ఇంటికి కానీ ఫ్యాక్టరీకి కానీ కావాలో ఆ రూఫ్ పైన ఉన్న స్పేస్ ఎంత ఉంది అదొకటి చూస్తాను. ఇవి 2 కాకుండా మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ ఎంత ఇస్తుంది ఆ ఇంటికి అనేవి 3 ఫ్యాక్టర్స్ చూసే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో ఓకే, సూపర్ సార్, చాలా విషయాలు చెప్పారంటే చాలామందికి తెలియదు ఇది కూడా. అంటే నార్మల్గా కరెంటు వైర్లు, స్తంభాలు ఇది మాత్రమే అన్నట్టుగా విద్యుత్ అనేది అది మాత్రమే తెలుస్తుంది చాలామంది ప్రజలకి. సో ఇప్పుడు మీ ద్వారా చాలామందికి, మా ప్రేక్షకులకు కూడా సోలార్ సిస్టమ్ యొక్క వాల్యూస్ని అవన్నీ కూడా మాకు చాలా బాగా చక్కగా చెప్పారు. అండ్ ఫర్దర్గా మాకు ఎలాంటి సోలార్ సిస్టమ్కి సంబంధించి అవసరం ఉంటే కనుక మేము మీకు కాంటాక్ట్ చేస్తాము. అవసరం ఉన్నా, డౌట్స్ ఉన్నా మాకు చెప్పండి, మేము చెప్తాము. మా వెబ్సైట్ వచ్చేసి www.arka11.com. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నా కానీ మా ప్రేక్షకులకు చెప్పండి సార్, వాళ్ళు ఏదైనా ఉంటే కాంటాక్ట్ అవుతుంది. నా పేరు వచ్చేసి డాక్టర్ అశోక్ చౌదరి. నా నంబర్ వచ్చేసి 9818499709. మీకు ఏ రకమైన అవసరం ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను సంప్రదించండి. సో ఇదే అండి అశోక్ గారి యొక్క డీటెయిల్స్. సో మీకు ఎవరికైనా కానీ సోలార్ సిస్టమ్ కనెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు అశోక్ గారిని RK11 సో ఆ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆ యొక్క సప్లైకి అంటే మామూలు కరెంట్కి మన సోలార్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ని మీరు తెలుసుకొని విచ్ ఇస్ బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని సార్ని కాంటాక్ట్ అయితే మనకి మంచి అవైలబిలిటీ కూడా ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, మాకు మంచి మంచి విషయాలు చెప్పారు. అండ్ తెలియని విషయాలు, కరెంట్ అంటే విద్యుత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి నార్మల్ కరెంట్కి సోలార్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ మాకు చాలా చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.